అండి తెస్సలోనికలకు సంఘాన్ని గురించి కొంచెం ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నా. తెస్సలోనిక సంఘము గురించి అనేకులు అక్కడ ఉన్నటువంటి వారు మంచి సాక్ష్యమును పలుకుతున్నారు. కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినట్లయితే, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము కలిగిన వాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకును అని రాయబడింది. ఇతరులు చెప్తున్నారు. పౌలు కూడా ఈ తెస్సలోనిక సంఘం గురించి చాలా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. ఈ తెస్సలోనిక సంఘం వారు ఏం చేశారు అని అంటే, మొట్టమొదటికి ఇక్కడ చూస్తే మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము కలిగిన వాడును సత్యవంతుడనగు దేవునికి దాసులైపోయారు. అంతకు ముందేమో విగ్రహాలకు దాసులైపోయారు, లోకానికి పాపమునకు దాసులైనట్టు ఈ తెస్సలోనిక సంఘస్థులు ఇప్పుడు వాటిని విడిచిపెట్టి జీవము కలిగినటువంటి దేవునికి దాసులైపోయారు. సత్యవంతుడగు దేవునికి దాసులుగా ఉన్నారు. అది పౌలు గారు ఎంత సంతోషిస్తున్నారు ఆ విషయాన్ని తలంచుకొని. అవునండి, సత్యమునకు ఆపోజిట్ వర్డ్ అబద్ధం కదా. కాబట్టి అబద్ధమును వదిలేసి సత్యవంతుడైనటువంటి దేవుని వైపు వాళ్ళు తిరిగి దేవునికి దాసులుగా ఉన్నట్టుగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి సత్యమునకు అబద్ధమైనటువంటి సత్యమునకు సత్యమునకు ఆపోజిట్ అబద్ధము కదా. ఎవరు అబద్ధములను మాట్లాడించేది? ఎవరు ఆ అబద్ధికుడు? ఎవరునంటే మనకు చాలా క్లియర్గా యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనకు వ్రాయబడి ఉన్నది. చూడండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎంతకుముందు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వారు అపవాది సంబంధులు. ఇప్పుడైతే సత్యమునకు సంబంధులు, తండ్రి అయిన జీవము కలిగిన దేవునికి వారు సంబంధులు. వారు అంతకుముందు వారు అబద్ధమునకు సంబంధులు, విగ్రహములకు సంబంధులు, వాళ్ళు దానికి దాసులైనటువంటి వారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. ఎవడండి? అబద్ధికుడైనటువంటి వాడు సత్యమందు నిలిచినవాడు కాదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సత్యమందు నిలిచినవాడు కాదు ఆ అబద్ధికుడు. చూడండి ఏమన్నదో, మీరు మీ తండ్రి అపవాది మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అంటున్నాడు. వారు ప్రభువైన యేసుక్రీస్తు దాసులు కాకముందు దురాశలను, సాతానిక దురాశలను నెరవేర్చేటువంటి దానికి దాసులుగా ఉండి అది నెరవేర్చేటువంటి వారిగా ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. వాడు సాతానుడు ఎలాంటి వాడంటే వాడు దురాశలు పెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. సత్యమునకు విరోధముగా వాడు నడిచేటువంటి వారిగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. జనకుడు అంటే ఎవరండి? తండ్రి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈజీగా అబద్ధములు మాట్లాడటం నేర్చుకుంటారండి. ఎందుకంటే అక్కడ ఏదో అబద్ధం మాట్లాడకపోతే అక్కడ ఏదైనా ఒక శ్రమ వస్తుంది, లేకపోతే కష్టం వస్తుంది, లేకపోతే అక్కడ ఎవరో వాళ్ళు ఏదైనా నింద మోపుతారు, లేకపోతే ఆ ఉద్యోగం పోతుంది, లేకపోతే అక్కడ ఏదో జరుగుతుంది. కాబట్టి అబద్ధం ఆడకపోతే అక్కడ పని జరగదు కనుక అబద్ధం ఆడేస్తారు. విశ్వాసులు కూడా అలాంటి వారు చాలామంది ఉన్నారండి. విశ్వాసులు అలాంటి వాటి నుంచే మనం తప్పించుకోవాలి. అబద్ధమునకు జనకుడైనటువంటి వాడు వాళ్ళలో సత్యమే లేదు. సత్యము లేకుండా, సత్యం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు కదా, నేనే మార్గం సత్యం జీవం అంటారు. సత్యమే లేకోకుండా వాడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసులతో కూడా వాడి స్వభావమును అనుసరించి అని రాయబడింది అక్కడ. వాడి స్వభావం ఏంటంటే వాడి స్వభావం సత్యం లేదు, అబద్ధములైనటువంటి వాడు కనుక అబద్ధములకు జనకుడిగా ఉన్నాడు కనుక అబద్ధములకు తండ్రిగా ఉన్నాడు కనుక సత్యవంతులైన వారి చేత ఎలాగైనా కానీ అబద్ధం ఆడించాలనేదే వాడి స్వభావం. నువ్వు సత్యములోనికి వచ్చావు కదా, సత్యవంతుడని యేసుకు దాసురాలు ఉన్నావు కదా, నీ చేత ఏ విధము చేతైనా అబద్ధం ఆడించాలి. ఏదో ఒక విషయంలో, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు ఉన్నటువంటి స్థలంలో కానీ, నీ పక్కింటి వారితో కానీ, నీ ఇంటిలో ఉన్నవారి భర్తలు భార్యలతో, పిల్లలు తల్లిదండ్రులతో ఈ విధంగా అబద్ధము ఆడించటమే వాడి యొక్క
పని. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఆపద్దికులందరూ ఆ అగ్నిగంధముతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని రాయబడి. అబద్ధం ఆడుతుంటాడు, ఎక్కడ తీసుకుపోతే వాళ్ళ చేత అబద్ధం ఆడిచ్చి వాడిని ఎక్కడ తీసుకుపోవాలని? అగ్నిగంధకములతో మండే గుండములో రెండవ మరణమునకు తీసుకొని పోవాలని వాడు చూస్తున్నాడు. అది వాడి ప్లాన్ అనమాట, అది వాడి స్వభావం. దేవుడు నమ్మిన బిడలందరినీ కూడా అటు లాక్కొని రెండవ మరణంలోకి నరకంలోకి తీసుకెళ్ళాలనేదే వాడి యొక్క స్వభావం. నీవు దేవుడు నమ్మినటువంటి బిడ్డవు కదా, సత్యమునకు దాసుడుగా దాసురాలుగా ఉన్నావా? జీవము కలిగిన దేవుని యొక్క దాసురాలుగా ఉన్నావా? లేకపోతే ఆపద్దికుడు జనకుడైనటువంటి ఈ యొక్క సాతానికి దాసురాలుగా ఉన్నావేమో. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే దానిలో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దానిలోంచి నువ్వు బయటికి రావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినం ఒక తీర్మానం చేసుకుంటావా? ఎక్కడైనా నువ్వు అలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటే, ప్రభువా నేను ఈ దినం నుంచి నేను అలాంటి అబద్ధములు నేను మాట్లాడాను, అది లేకపోయినా పర్వాలా, అది నష్టపోయినా పర్వాలా, ప్రభు అబద్ధం ఆడను ఆయన, నన్ను క్షమించు. నా భర్తతో కానీ లేకపోతే భర్తల భార్యలతో కానీ, ప్రభువా నేను చెప్పను ప్రభువా. ఇదిగో పిల్లలు తల్లిదండ్రులతో కానీ, ప్రభువా నేను చెప్పను ప్రభువా. చెప్తావా? తీర్మానం చేసుకుంటారా? అలా తీర్మానం చేసుకుంటే నరక వేద నుంచి మనం తప్పించబడతాం. ఓకే, ఇక్కడ మనము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మళ్ళీ చూసుకుంటే, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అంటాడు. అంటే రాబోవు ఉగ్రత, యేసు ప్రభు ఎలాంటి వారు? యేసు ప్రభు ఎలాంటి గుణగణాలు కలిగినటువంటి వారు? ఎట్లా అంటే దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత రాబో ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాంటి దేవుని కోసము ఈ తెస్సలోనిక సంఘం ఎదురు చూస్తూ ఉన్నది. అసలు ఉగ్రత అంటే ఏంటి? ఆ ఉగ్రత ఎలా వస్తుంది మన మీదకి అనే విషయాలు మనం వాక్య గ్రంథంలో చూసినట్లయితే కొన్ని విషయాలు చూపిస్తానండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. వేటి వలన? దుర్నీతిని, పాపమును, లోకమును ప్రేమించినటువంటి పైన కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ. ఆ యొక్క అబద్ధమును ప్రేమించేటువంటి దుర్నీతిని వదలకపోతే వాటి వలన ఉగ్రత మన మీదకి వస్తుంది అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు వదిలేసావు, రక్షణ పొందినప్పుడు వదిలేసావు, కానీ మళ్ళీ దానివైపు తిరిగావు, దానివల్ల ఉగ్రత నీ మీదకి వస్తుంది, ఉగ్రత నీ మీదకి వస్తుందని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడు. సెర్చ్ చేసుకుంటావా? చూడండి 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వీటి వలన, వేటి వలన అంటే వీటి వలన అనమాట. ఏంటి ఉన్నాయి ఇక్కడ? అక్కడ భూమి మీద ఉన్న అవయవములను, దేవుడిచ్చినట్టు ఈ అవయవములను సాతానికను ఉపయోగించినట్లయితే వాటి వలన దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారయ్యండి. ఎట్లా వస్తుంది దేవుని ఉగ్రత? దేవుడేమో ఉగ్రత నుంచి తప్పించాలా అనుకుంటున్నాడు. తప్పించాలంటే నువ్వేం చేయాలి? ఆ ఉగ్రత ఎవరెవరి మీదకి వస్తుంది అంటే వీటిని పాటించేవాడి మీదకే వస్తుంది దేవుని ఉగ్రత. ఇక్కడ అంటున్నాడు దేవుడు, వ్యర్థమైన మాటల వల్ల ఎవరు మిమ్మల్ని మోసపరచనియద్దు. వ్యర్థంగా కూర్చొని ముసలి ముచ్చట్లు మాట్లాడుతూ వ్యర్థంగా కాలం గడిపేస్తూ ఉంటారు చాలామంది. వ్యర్థమైన బోధలు చెప్తూ ఉంటారు. వాటి యందు ఆకర్షింపబడి నిన్ను మోసపరుచుకుంటున్నావు. వాటి ద్వారా దేవుని యొక్క ఉగ్రత మీదకి వస్తుంది. సత్యమునకు విరోధమైన బోధలు నువ్వు అట్రాక్ట్ అయిపోయి అట్లా వెళ్ళిపోతున్నావు. కాబట్టి వాటి వలన దేవుని ఉగ్రత, దేవుని స్థానంలో ఉండవలసిన సత్యమైన బోధలు ఉండవలసిన స్థానంలో దయ్యముల బోధలు ఉంటున్నాయి. కాబట్టి అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. రాబోవు ఉగ్రత నుంచి తప్పించే దేవుడు అని అంటే వీటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు. నువ్వు వాటిలో నుంచి కడగబడాలి, వాటిలో నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడే దేవుని ఉగ్రతను నువ్వు తప్పించుకోగలవు. చూడండి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చూసినట్లయితే, మేలు కలుగు చేయటకి ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చును. ఎవరి మీదకండి?
దేవునిని ఎవరైతే విసర్జిస్తారో జీవము కలిగిన వాడు సత్యవంతుడైన దేవునికి దాసుడిని మనం తెస్సలోనిక పత్రికలో మనం చూస్తున్నాం. తెస్సలోనికలు వాళ్ళు మొట్టమొదటి ఉన్న స్థితిని వదిలిపెట్టి దేవునికి దాసులైనారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ మేలు కలుగు చేయటకి ఆయనను ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. దేవుని హస్తం ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో, దేవుని కనుగొని ఆయన అడుగుజాడలో నడుస్తున్నారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. కానీ అని అంటూ అక్కడ ఏమంటాడంటే, ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించిన వారి మీదకి వస్తుందంట. నువ్వు దేవుని యొక్క వాక్యమును, ఆయన అంటే ఎవరంటే దేవుని వాక్యమే కదా, వాక్యాన్ని నువ్వు వింటున్నావు, అది వాక్యాన్ని నువ్వు విసర్జించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. ఎంతకాలంలో మనం ఉన్నాం ఆయన ఉగ్రత కుమ్మరించుకోకుండా, ఆయన ఉగ్రత మన కుటుంబాల మీద, మన సంఘాల మీద, మన మీద పడకుండా మనం జాగ్రత్త పడాలి. వీటికి దూరముగా ఉండు అంటాడు. వీటిని దూరం చేసుకో, నీ దగ్గర నుంచి, నీ కుటుంబంలో నుంచి దూరంగా వెళ్ళిపో, అలాంటి వారి సహవాసం చేయొద్దు అని దేవుడు మాట్లాడదు. ఉగ్రత కింద ఉన్నావా, లేకపోతే ఉగ్రతను పొందటానికి రెడీగా ఉన్నావా? నేను సరి చేసుకుంటావా? దేవుడు ఆశీర్వదించే దేవుడండి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఎందుకనగా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనల్ని నియమించను, కానీ ఉగ్రత పాలనొగ్గుటకు మనల్ని ఎందుకు పిలిచాడండి నిన్ను? యేసుక్రీస్తు రక్తంలో ఎందుకు కడిగాడు నిన్ను? ఆయన బిడ్డగా ఎందుకు చేసుకుని ఉగ్రత పాలు చేయటానికా? ఆయన ఏమన్నా నిన్ను కీడుకి అప్పచెప్పటానికా? అలా కాదే. ఉగ్రత పాలు చేయటానికి ఆయన నియమించలేదు నిన్ను. ఆయన నిన్ను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళటానికి, ఆయనతో పాటు కూర్చుండి ఆయనతో పాటు మనం సంతోషించడానికి మనల్ని నియమించాడు దేవుడు. మనం ఆయనతో పాటు ఉండి మనము ఆనందించడానికి దేవుడు మనల్ని నియమించాడు ఆయన. మరి నువ్వేం చేస్తున్నావు? వాటన్నిటిని పోగొట్టుకొని ఈ వ్యర్థమైన వాటిని పెట్టుకొని దేవుని ఉగ్రత కింద నువ్వు ఉన్నామనే విషయాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ అంత్యకాలంలో దేవుని ఉగ్రత కింద నువ్వు ఉన్నావా, లేకపోతే ఆయనతో పాటు ఆయన నియమించిన నియమం ప్రకారము ఆయనకు దాసురాలుగా నువ్వు ఉన్నావా? దేవుడు మాట్లాడుతుండగా నువ్వు సరి చేసుకుంటావా? ఇక్కడ మనము తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు అలాగున దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు అంటాడు. అవునండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడున్న జనాంగమంతా తెస్సలోనిక సంఘస్థులు ఏ విధంగా దేవుని వైపు తిరిగి దేవుని కోసం ఎదురు చూస్తున్నారు, ఆ విషయాన్ని ఇతరులు సాక్ష్యము చెప్తూ ఉన్నారు. నీ విషయం ఇతరులు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? ఇతరుల సాక్షి దేవుని కోసం దేవునితో నడుచేటువంటి వ్యక్తి ఎంత భయభక్తులు కలిగినటువంటి వ్యక్తినో, ఆ కుటుంబం ప్రత్యేకించబడిన కుటుంబం, ఈ వ్యక్తి దేవుని కోసం ఏర్పాటు చేయబడిన కుటుంబం, ఈయన దేవుని కోసం, ఈమె దేవుని కోసం వాడబడుతున్నటువంటి వ్యక్తి అని ఎవరైనా నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? తెస్సలోనిక సంఘస్థుల గురించి వేరే వారంతా కూడా మంచి సాక్ష్యం చెప్తున్నారండి. మనం బ్రతుకుతుంది ఎందుకు? దేవుని సాక్షులుగా మనం బ్రతకడానికి కోసమే కదా, దేవునికి సాక్షులుగా మనం ఉండాలనే కదా దేవుడు ఇంకా ఆయుష్ ఆరోగ్యం ఇస్తోంది. మరి తెస్సలోనికల గురించి, సంఘస్థుల గురించి ఇతరుల సాక్ష్యం చెప్పినట్టుగా మనల గురించి కూడా ఇతరుల సాక్ష్యం చెప్తూ ఉంటే దేవుడు ఎంత ఆనందిస్తారో, దేవుడు ఎంతగా సంతోషిస్తుంటారో కదా. కాబట్టి అలాంటి సాక్ష్యాన్ని కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్న మనతో మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళు ఏం చేశారో తెలుసా? రండి చూద్దానండి. అక్కడ 2-3 వచనాలు చూస్తే ఆ సంఘస్థుల గురించి మంచి సాక్ష్యము పౌలు చెప్తున్నాడు. విశ్వాసముతో కూడిన పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటూ పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వాళ్ళకి ఏమేమి ఉన్నాయంటే 3 ఉన్నాయండి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 ఉన్నాయి. ఈ 3టిని వాళ్ళు ఎంత చక్కగా కాపాడుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా వారు మార్చబడ్డారు. దేవుని కోసం పనిచేసినట్టు వారిగా ఉన్నారు. అలాగే నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుడు రాకడ వస్తుంది, ఆయనతో పాటు మేము ఎత్తబడతామనేటువంటి నిరీక్షణ, పరలోక రాజ్యం చేస్తామని ఒక నిరీక్షణతో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వారిగా ఎంత మంచి సాక్ష్యం కదా. అక్కడే ఒక మాట ఉంది, ఈ 3 కాదు, ఆ 3టితో పాటు ఇంకొంచెం యాడ్ చేసాడు, ఇంకొంచెం కలిపాడు పౌలు గారు. చూడండి అక్కడ ఏముందో చూడండి. విశ్వాసముతో కూడిన పని, అక్కడ ఏముందండి? పని కూడా ఉన్నది. వాళ్ళు దేవుని కోసం పని చేసేటువంటి వారిగా ఉన్నారు సంఘస్థులు. అవునండి, నువ్వు దేవుని కోసం విశ్వాసం ఒకటే కాదు, రక్షణ ఒకటే కాదు కలిగి ఉండవలసింది. దేవుని
కోసం మనము విశ్వాసముతో ఏమొస్తుందండి? పనిచేసేవారికి జీతం వస్తుందండి. పనిచేసేవారికి జీతము పాత్రుడనుంది. కాబట్టి మనము ఇక్కడే లోకంలోనే మనం ఏదో మన అక్కలు తీర్చుకోవడానికి మనం ఉద్యోగం చేసి కుటుంబ అక్కలు తీర్చుకుంటున్నాం, ఇది కాదు. మెయిన్ అక్కడుంది గొప్ప జీతం ఉంది, మనకు గొప్ప జీవ కిరీటం దేవుడు ఇవ్వబోతున్నారు మనకి. ఆ యొక్క బహుమతుల కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడే ప్రభు యొక్క పని చేస్తే తప్పకుండా అక్కడ మనము జీతం పుచ్చుకుంటాం. ఆ జీతము నీకు తెలిస్తే నిజంగా ఆ యొక్క అద్భుతమైనటువంటి బహుమానాలు మనం ఎరిగి ఉన్నట్లయితే మనకు ఏమవుతుందో తెలుసా? మనం ఖచ్చితంగా విశ్వాసంతో నిరీక్షణతో మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన కోసం మనం పనిచేసేటువంటి వారంగా ఉంటాం. వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇంకొక స్టెప్లో విశ్వాసంతో కూడిన పనిని కలిగి ఉన్నారు. పని చేసేటువంటి వారిగా వాళ్ళు ఉన్నారు దేవుని కోసం. చూడండి, ఇంకోటి ఏముంది? రెండవదిగా ప్రేమతో కూడిన ప్రయాసమును అని అంటున్నాడు. ప్రేమతో కూడిన ప్రయాస. ఏం చేస్తున్నారండి? వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఆత్మను సంపాదించి సంఘములో చేర్చడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. దేవుని కోసం మనం ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి. అది ఎట్లా ఉండాలి? ఆ ప్రయాస విసుక్కుంటూ ఏంటి దేవుని నమ్మితే ఇంత కష్టమా, ఎంత వేదన, ఇంత దుఃఖమా? కాదండి, ప్రేమతో కూడినటువంటి ప్రయాస. దేవుని కోసం ఇది చేస్తే ఈ ప్రయాస ఎంత కష్టమో, ఎంత బాధ పడినా కూడా నాకు జీతం అక్కడ ఉన్నదే అని నువ్వు ఎరిగినట్లయితే దేవుని కోసం మనం ప్రయాసపడేటువంటి వారంగా మనం ఉంటాం. ఆ సంఘస్థులు ప్రయాసపడుతున్న పౌలు సాక్ష్యము చెప్తున్నాడండి. మరి నీ గురించి నా గురించి సాక్ష్యము చెప్పగలరా? సాక్ష్యము చెప్తున్నారా? ఎవరైనా చెప్తున్నారా? మన పడితే కదా, ప్రయాసపడితే కదా. ప్రభు కోసం నేను ఈ ప్రయాసపడుతున్నాను అని నీ మనసాక్షికి నీకు తెలియాలి. అలాగే సాక్ష్యము కూడా ఇతరులకు పంచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఇతరులు చెప్పాలి మన గురించి. అది రెండవదిగా వాళ్ళు ప్రేమతో కూడినటువంటి ప్రయాసపడుతూ ఉన్నారు. ఆత్మల కోసం, సంఘం కోసం, ప్రభు కోసం వాళ్ళు ప్రయాసపడేటువంటి వారుగా ఉన్నారు. ప్రేమతో కూడినటువంటి ప్రయాసపడ్డారండి వాళ్ళు. తర్వాత ఆఖరిగా ఏముందో తెలుసా? వాళ్ళు పౌలు గారు చెప్తున్నారు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడు, విశ్వాసముతో కూడినటువంటి ఓర్పు వాళ్ళకి ఉన్నట్టుగా అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓర్పు ఉన్నదండి. ఎవరైనా ప్రభునామమున ఎవరైనా నేను చిత్రహింసలు చేస్తే, ఎవరైనా నేను బాధ పెడితే ఆ బాధను బట్టి నువ్వు విశ్వాసంలో నుంచి తొలగిపోవద్దు. దేవుని యొక్క ప్రేమలో నుంచి, రక్షణలో నుంచి, విశ్వాసంలో నుంచి నువ్వు తొలగిపోవద్దు. ఓర్పుతో, సహనముతో అంతం వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. కాబట్టి మనం పరలోక రాజ్యాన్ని ఇక్కడ తెస్సలోనిక సంఘస్థులు ఏం చేస్తున్నారో తెలుసా? ఎట్లాంటి పరిస్థితులైనా కానీ విశ్వాసమును కాపాడుకుంటున్నారు, విశ్వాసముతో పనిచేస్తున్నారు, ప్రేమతో కూడినటువంటి ప్రయాసపడుతున్నారు, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. అవును, ఇదంతా ఓర్చుకుంటుంది ఎందుకో తెలుసా? ఆ పరలోక రాజ్యాన్ని చేరటానికి. నిరీక్షణ అనేది ఓర్పును కలిగిస్తుందండి. అవును, నేను ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో నేను రాసినానంటే నేను నిజంగా ఇప్పుడు నేను నీట్ రాసి మళ్ళీ మంచి చదువులు నేను చదువుకోగలను. నిరీక్షణ నాకు వస్తుంది, ఈ ఎగ్జామ్లో నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది, నిరీక్షణ వస్తుంది అని ఒక నిరీక్షణ ఉంది. వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది. నేను రాశాను, బాగా రాశాను, నేను చక్కగా రాశాను, కష్టపడ్డాను. కష్టపడకపోతే నాకు ఫస్ట్ క్లాస్ వస్తుందని ఎట్లా చెప్పగలరు? 10 to 10 మార్క్స్ వస్తాయని ఎలా చెప్పగలరు పిల్లలు కదా? మనం ప్రయాసపడ్డాను, వాళ్ళు రాత్రి మొగలు మేల్కొని ప్రయాసపడ్డారు. నువ్వు కూడా ప్రయాసపడితే ప్రభు కోసం 10 to 10 మార్క్స్ అక్కడ మనం కొట్టగలం. దేవుని దగ్గర మనం శభాష్, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోగలం. అక్కడ జీతం ఉంది మనకు. ఆ జీతం కోసం మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. కాబట్టి మనం కొరింథీ రాసిన పత్రిక దగ్గర ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ 3 నిలుచును అనుంది. ఈ 3 నిలిచిన, ఈ 3 ఉన్నాయి తెస్సలోనిక సంఘస్థులకి. అవును, నీవు పోయే సంఘములో ఆ 3 ఉన్నాయా? ఆ 3 నీలో ఉన్నాయా? నీ కుటుంబంలో ఉన్నాయా? ఆ విధంగా ఉన్నట్లయితే నిజంగా నువ్వు ఎంతైనా ధన్యుడవు, ధన్యురానివే. చూడండి, ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ దేవుడు నిలవెల్లా ప్రేమ అయి ఉన్నాడు. కనుకనే ఎంత
పాపులమైన మనల్ని దేవుడు మనల్ని క్షమించినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి అంత ప్రేమను దేవుడు మన మీద మనలో కుమరించాడు కనుక మనము కూడా దేవుని మీద అంత ప్రేమను మనం చూపించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? పరలోక రాజ్యం కోసం నిరీక్షించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారేది నేను స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసి నిరీక్షణ కలుగునట్టుగా మనకు నిరీక్షణ అనేది దేవుడు మనకిచ్చాడు. ఆ నిరీక్షణతో మనం బ్రతకాలి. ఆ నిరీక్షణతోనే ఓర్పుతో ఈ లోకంలో ఏ శోధన వచ్చినా మనం జయించేటువంటి వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి స్థితి ప్రతి విశ్వాసి కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మనం ఏం చేస్తామంటే ఆత్మల కోసం మనం ప్రయాసపడతాం, ఓర్పు కలిగి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. నువ్వు ఆ విధంగా స్వతంత్రించుకుంటావా? అలా స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయం చేయనుగాక. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. మరి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఈ సమయంలో ప్రభువా, దశలేనిక సంఘమును గురించి మా మధ్యలోకి తీసుకొచ్చారు. వారు భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి ప్రభువా వారు తప్పించబడి ప్రభువా సత్యవంతుడైనటువంటి దేవుడైన మీకోసం వాళ్ళు ఎదురు చూచినట్టుగా ఇదిగో చూస్తున్నటువంటి బిడ్డలకు కూడా ప్రభువా ఇదిగో వ్యర్థమైన మాటల ద్వారా ఇదిగో అనేకమైన విషయాలు లోక విషయాల ద్వారా ఈ ఉగ్రత పాలయ్యేవారు కాకుండానైనా సత్యవంతుడైన మీకు లోబడి ప్రభువా నా తండ్రి నిరీక్షణతో ప్రభువా ఎదురు చూచుచు పరలోక రాజ్యమునకు వారసులు కాగలటకు సహాయం చేయండి. మీ మీద ప్రేమను విశ్వాసమును ఎక్కడ కూడా ప్రభువా ఓతని వారి హృదయముల నుంచి తొలగిపోకుండా బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు ఆశీర్వదించమని వారి కుటుంబాలు ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభువా. అనేకమైన కష్టాల శ్రమలతో అయా ప్రభు కన్నీటిలో ఉన్నారు, వేదనతో ప్రభు దుఃఖంలో వ్యాధులతో ఉన్నారు ప్రభు. బిడ్డలు తాకండి నైనా, ముట్టండి. వాటిని బట్టి విశ్వాసంలో తొలగిపోకుండా నైనా వారికి సంపూర్ణ సంతోష ఆనందాలు వారికి ఇచ్చి మహింపదమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.